కపటి గ్రామానికి చెందిన నాగేష్ కుటుంబాన్ని ఆదోని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ యాదవ్ మరియు పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆదోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా రమేష్ యాదవ్ మాట్లాడుతూ ఆదోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఈ రోజు పరామర్శించడం జరిగిందని, అక్కడ జరిగిన విషయాలను పూర్తిగా అడిగి తెలుసుకోవడం జరిగింది. జయలక్ష్మి నాగేష్ కుమారుడు అవతల వారికి వాళ్ళ అమ్మాయిని ఏదో అనరాని మాటలు అన్నారని, ఒకేసారి ఇంటిపైకి దాడి చేసి మమ్మల్ని అందరినీ ఇంట్లో వస్తువులను చల్లాచెదురు చేసి కొట్టారని వాళ్ళు చెప్పడం జరిగిందని, ఈ విషయంపై సంబంధిత ఎస్ఐకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవడం జరిగిందని, ఇరు కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని, అలాగే కుటుంబంపై మరోసారి దాడి జరగకుండా చూడాలని ఎస్ఐకి తెలియజేయడం జరిగిందని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ గ్రామాల్లో పక్కపక్క ఇళ్లవారు అన్నదమ్ముల వలె కుటుంబ సభ్యుల వలె కలిసిమెలిసి జీవించాలి కాబట్టి ఉదయం లేస్తే ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాలి. దయచేసి రాబో రోజుల్లో ఇలాంటి గొడవలకు దూరంగా ఉండాలని, గ్రామాల్లో ప్రశాంతంగా జీవనం కొనసాగించాలని వారికి వారి కుటుంబ సభ్యులకు తెలియజేశామని, ఆడపిల్ల ఎవరికైనా ఆడపిల్ల కాబట్టి ఆడపిల్లలను ఎప్పుడు కూడా మన ఇంటి బిడ్డల్లాగే చూడాలని, ఎలా పడితే అలా మాట్లాడకూడదని, ఇక మీదనైనా గొడవలకు వెళ్లకుండా ఉండాలని సూచించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు దిలీప్ డోకా, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మారుతిరావు, పట్టణ అధ్యక్షులు సాయినాథ్, పట్టణ యువజన అధ్యక్షుడు వీరేష్, కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. నిన్న సాయంత్రం 7:30 కపిటిలోన ఇరు వర్గాలు కొద్దిగా ఏదో పిల్లోడు అమ్మాయిని నిన్న సాయంత్రం 7:30 కపిటిలోన ఇరు వర్గాలు కొద్దిగా ఏదో పిల్లోడు అమ్మాయిని ఏదో మాట్లాడాడని వచ్చి ఇంటికి దొరుకుని వచ్చి ఇంటికి వీళ్ళని నాగేష్ అనాయంని జయంని ఇంకా అబ్బాయి పేరు రాజ్ కుమార్ గొడవ జరిగింది. మళ్ళీ దీనికోసం వాళ్ళకి ఈరోజు హాస్పిటల్ అడ్మిట్ అన్నారు. కానీ ఏముందంటే మనం ఈరోజు స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు ఒక బీసీ ఎమ్మెల్యే ఎదిగినాం. ఇక్కడ ఇప్పుడు ఈరోజు కొత్తగా తీసుకున్నారు, ఆదోని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. మళ్ళీ ఇట్లా మనము మన కల్చర్ని మార్చుకోవాలన్నది మన అభిప్రాయము. ఎందుకంటే గలాట్లో పెట్టుకోవడము, గొడవలు పడితే మన ఆశలు, మనం టెన్షన్, ఆరోగ్యం క్షీణించే విధంగా ఉంటుంది. అంటే మన ఆశలు కూడా క్షీణించే విధంగా ఉంటుంది. ఏమంటే ఇటువంటి పోకూడదని ఒక బీసీలోన ఎదుగుదల రావాలి. ఇంకా స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళ పైన అవుతుంది. మరి ఇంతవరకు మారకపోవడం చాలా బాధాకరము. మరి ఇటువంటి వాళ్ళు ఈ 4-5 2-3 నెలల్లోన ఈ కొత్త ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గొడవలు చాలా ఎక్కువవుతున్నవి. ఇది మళ్ళీ వైసీపీ అంటారు, దెబ్బలు తినాలు, తొన్నెలు తినాలు, టీడీపీ అంటారు. ఇదంతా ఈ రాజకీయం పక్క పెట్టండి. మనము మన వెనుకలుండే పిల్లలు కానీ, మన వెనుకలుండే ఆడపిల్ల వాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ వాళ్ళ భవిష్యత్తు చూసుకొని ముందు నడవాలా, జాగ్రత్త ఉండాలా. ఏదైనా తప్పు జరిగింటుంది అనుకుందాము, దాన్ని చట్టపరంగా దాని మీద మేము కేసు పెట్టి వాళ్ళ మీద మనం కఠిన చర్యలు తీసుకోవాలని చట్టం చూసుకుంటుంది. కానీ మన చేతుల్లో చట్టం తీసుకోవడం చాలా నేరము. వాడు తప్పు చేశాడని చెప్పి వీళ్ళు కొట్టడం చాలా నేరము, దానికి ఇంకా పెద్ద నేరము. ఇటువంటి జరగకూడదు. ఇది పెద్దల సమక్షంలో కూర్చొని వాళ్ళకి వీళ్ళకి న్యాయం చేసే విధంగా మేము ఈ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఇది ముఖంగా తెలియజేస్తున్నాము. రమేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ ఆదోని ఇన్ఛార్జ్.